తోడ పుట్టినల్లా ఓ నాదా అన్నదమ్ముల బలగోలే బాయనా ఏ బలగం ఉండబడికే ఓ నాదా ఏ బలగం ఉండబడికే ఓ నాదా వాళ్ళ చూసుకొని బతుకురా అమ్మ బలగమ్మ నా గోలే బాయనా అయ్య బలగమ్మ నా గోలే బాయనా గమన్ని తవ్వుకుంటే ఓపము కొడుకులు బతుక ఒరే ఓపమా నీకు అవ్వ బలియం లేదా ఏ బలియం లేదా నువ్వు కొడుకుల దాది పెద్ద ఎత్త ఈ కొడుకుల చూసుకో నువ్వు బతకలన్నాడు ఓరి కొడుక కోటరెడ్డి కోటరెడ్డు చిన్న కొడుక శ్రీ కృష్ణారెడ్డి నీవు మీరు పుట్టినాక కాదు నా కొడుకులు 21 రోజు నాదే నా కొడుకులు అయ్యనెత్తనన్నరా కొడుకులారు ఈయనకంత తల్లి ఏ కులగుళ్ళంత తల్లి ఉంటే ఈయనకంత తండ్రి లేకున్న ఏ కులగుళ్ళ తల్లి ఉంటే 2 రోగలు కట్టుకొని ఒకటింటి కొట్టినాలంతి ఇయ్య పొయ్య వయ్య మొయ్య పోయి ఓపాము పిల్లల అమ్మ నా భార్యో మన కొడుకుల పైనవే బామ్మ కొడుకులు 20 ఏదో కొట్టము ఎంగిలోట విలువని 2 కొడుకులు తీసి భార్య చేతిలో పెట్టిండు రాదు రామిరెడ్డి అయ్యా నువ్వు చచ్చిపోలేదు నాదా అందుకే అన్నారయ్యా భార్య లేని మగవానికి బాధలు ఎక్కువను అన్నారు భర్త లేని ఆడదానికి నిందలు ఎక్కువని అన్నారయ్యా అది బజారుకు పోతే అది ఎంత మంచిగా మెదిలినా అది లంగంటారు అది దొంగంటారు నిలువు చూసి నిందలు మోపుతారయ్యా నాకు లంగ పేరు వత్తదయ్యా ఓ నాదు దొంగ పేరు వత్తదయ్యా ఓ నాదా అయ్యా ఎన్ని బాధలు పడి నేను భూమి మీద బతకాలనాదా ఎంతమంది ఎన్ని మాటలు అన్న వరుదుకొని భూమి మీద బతకల్నా అయ్యా నువ్వు లేని బతుకు నా బతుకు ఎందుకయ్యా నా బతుకు ఎర్తం బతుకు నా ఉండేందుకు లేకెందుకు అయ్యా ఎవరి తీవు చూసుకొని బతకాలే పిల్లలు చిన్నోళ్ళు ఎన్నడు పెద్దగరిగాలే అయ్యా కూనమ్మ గురువులు ఆ పిల్లలు ఎన్నడు పెరిగి పెద్దగరిగాలే ఎన్నడు నా కట్టం దూరంగా వాళ్ళయ్యా అయ్యా కొడుకుల ఎత్తుకొని గా తల్లిరా వల్ల ఎడవట్టే కనుక మాతో అయ్యా నువ్వు చచ్చిపోతేనే ఎట్లా చాలుకుంటే ఎవరు వినబడికి ఎవరు దివినబోదు నాకు ఏమి తీర చూపుతాను ఎవరి దీవు చూసుకొని బతుకు అంటాను అయ్యా ఎవరు దీవులేదన్నవే నా ప్రాణం మీద గాని మన రత్నం లాంటి కొడుకులు 2 కొడుకులు ఉన్నారమ్మా నువ్వు కొడుకుల చూసుకొని నా భార్య నువ్వు వల్ల బతుకవే కనకవాది కొడుకుల పైలమమ్మ నా భార్య ఇక నా ప్రాణం పోతాడు అరే అన్ని జీవులు ఆత్మజీవి 2 పిల్లగల్ల తీసి భార్య చేతిలో పెట్టినవాడు విల్ల విల్ల కొట్టుకొని రామిరెడ్డు ప్రాణం పోయినాడు రామిరెడ్డి వరదకాలం తల్లి కనకవతి దేవి ఇద్దరు కొడుకుల కోటరెడ్డి చిన్న కొడుకు చిన్న కృష్ణారెడ్డిని ముందడేసుకొని భర్త శవం మీద పడి పచ్చి బాలంతా పసిగుడ్డు తల్లి 21 రోజు వెళ్ళిన పిల్లలు ఎత్తుకొని కన్నీళ్ళు ఇస్తుంది ఆ తల్లి కనకవతి దేవి ఓని గొల్లెత్తినప్పుడే ఆ
ఊళ్ళో ఉన్న ప్రజలు సబ్బండలు గుమగుమలు ఓ తల్లి కనకవతి దేవి ఏడిసిన నీ భర్త లేచిరాడు తోడిసిన నీ భర్త లేచిరాడు అమ్మా అందుకే అన్నారు అండిన కుండ ఉంటే పాజిపోతుంది చనిపోయిన కుండలు ఉంటే మురుగువాసన పడుతుంది రచ్చలు వరకినప్పుడు రాత్రి అవుతుంది మరి అండిన అన్నం తినబోతే పాసిపోతుంది నీ భర్తను దానం చేయాల తల్లి అని అన్నప్పుడు ఆ తల్లి కనకవతి దేవి అనుకున్నది అయ్యో మరి తండ్రి తెచ్చిపోతే పెద్ద కొడుకు కుండ పట్టాలి తల్లి తెచ్చిపోతే చిన్న కొడుకు కుండ పట్టాలి అని చిన్న కొడుకు చిన్ని కృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఆ కొడుకును కొట్టెల్ల వండేసింది అమ్మా కొడుకును తొట్టెల్ల వండేసింది పెద్ద కొడుకుని ఎత్తుకొని ఎక్కడికి వచ్చింది కాట్నాల గడ్డకొచ్చి అయ్యలారా నా భర్తకి చూడాలి ఓ కాట్నవాన్ వాళ్ళు వేయాలని కొడుకు రెక్క పట్టుకొని కొడుకు చేత చీరల పుల్ల ఆ చోట ఏపించిందాడు కనకవాది మరి బంగాళాల వేటికి మర్రి వచ్చేటలకు తెలిసిన పెద్దలు ఏం చేతులు కుమ్మరిండి పోయి కొత్త బాణం తెచ్చులు చాలా వారిని పోయి కొత్త గుడ తెచ్చులు కోనిండి పోయి బుక్కాకులు కమ్మరికలతోని పేడ గడతలు డవడం డప్పు సప్పులు ఏగుతాయి అది ఒకటి తలవార తానం పోసి అది ఒకటి మొక్కని పసు పోసి నొట్టికి బొట్టు పెట్టిల్లు ఆ శివాన్ని తీసుకొచ్చి పేడల ఊరగా వండ పెట్టిల్లు మీదికెళ్ళి తెల్లగుడ్డ కప్పి కమ్మరికల కట్లు కట్టినాడు తల్లి కనకవతి దేవి కొడుకుని ఎత్తుకొని బాణవాటు వంటి ఏ పెద్ద కొడుకు కోడరెడ్డిని ఎత్తుకొని భర్త పేడ ముందుకుండా పట్టింది కనకవ్వ కూడా నలుగురు చూడు పేడ చుట్టూ తిరిగి గోవింద గోవిందనంట అమ్మా నీరాంజన తల్లి కనకవతి దేవి భర్త చెవుల నోరు పెట్టి పిలువంటే తల్లి కనకవతి దేవి భర్త తలాపురు ఎవళ్ళకచ్చి భర్త చెవుల నోరు పెట్టి పిలిచింది ఆ ఇద్దరు పిల్లలు పసి పిల్లలు బాబాని వెళ్ళడానికి నోరు రాకపోయానని ఆ పిల్లలు మాత్రమే ఆ తల్లి ఎడమ చేత పట్టుకొని కొడుకు కోటరెడ్డి కొడుకు చిన్ని కృష్ణారెడ్డి కుడి చేత చెంప కొట్టినప్పుడు చెంప భగవాన్ క్యావు క్యావు అని ఏడిసి మరి అది కొనబడి కొడుకుల కన్నీరు ఎప్పుడు పోయి తండ్రి ఎద మీద పడ్డదో అమ్మా చనిపోయిన కాడికొచ్చి ఆ కాటం చుట్టూ 5 సుట్లు వలపురు తిరిగి పనవటి రేవుల్లా పేడలో దించిల్లే అమ్మా ఆ తల్లి కనకవతి పెద్ద కొడుకు కోటారెడ్డిని ఎత్తుకొని పోయి గంగ రేవుల్లా అది అటు కొడుకు తానం పోసుకొని తన తానం చేసి
బాండవరిండ నీళ్లు పట్టుకొని కాట్నం కాడి గజలకు కాట్నముల పేడలో ఉన్న శివాన్ని తీసి కాట్నముల ఉలగ వండ పెట్టిల్లు కాట్నం చుట్టూ 5 చుట్లు తిరిగి ఓటవండి తలాపురు ఏవుల్లా బాండవ ఎత్తేసిల్లా మరి కొడుకు రెక్క పట్టుకొని భర్త కాట్నానికి కొరవంటి పెడితే బరబర కాట్నం మండుతంటే నాదా నీ కన్నగడ్డ లాంటి శరీరం కాట్నంలో గమిలిపోతుందా నీ బంగారు లాంటి కురులు అగ్గిలోన దగ్నమైపోతానయ్యా తల్లి కనకవతి దేవి కన్నీళ్ళు తీస్తాండి ఓ తల్లి కనకవతి దేవి అది కొట్టకుండా నువ్వు ఇక్కడ ఏడుతాంటే మరి కాట్నంలో తలపండు ఏమిదే తలపండు సప్పుడు కన్న పిల్లలకి ఈడేవా అది కొడుకులు దానం మోసి తన దానం చేసి వచ్చిన వాళ్ళందరూ దానం చేసిన వాళ్ళే భావంగా కాళ్ళలో కొరకాయలు కాట్నములు వేసి మా బంగ్లాలో వేడిగా మా అందుకే అన్నారవ్వ ఇద్దరు ఆడమోగల ఇంట్లో ఉంటే ఇల్లు శృంగారం అన్నారు పల్లె పిల్లలు ఉంటే పడి శృంగారం అన్నారు గుళ్ళె దేవుడు ఉంటే గుడి శృంగారం అయ్యా నువ్వు లేని ఇల్లు బాగురు అన్నట్టున్నది ఇల్లు చీకటి గమ్మిందని బాధపడుతుంది కన్నీళ్ళు తీస్తండి ఈ ఎడవకు తల్లని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆ తల్లి కనుక తీరి చెబుతండి 1 రోజు 2 రోజులు 3 రోజుల గడువు కడుతుంది భర్త కాలం చేసి మరి 3 తుల్లా పిల్లలు తీసుకొని ఎక్కడికి వచ్చింది కారణాల గడ్డగచ్చి భర్త పేరు మీద 3వ రోజు నాడు పక్షి పెట్టింది మరి అంటాండి 5వ రోజు నాడు పక్షి పెట్టింది 9వ రోజు నాడు పక్షి పెట్టింది కొడుకులారా మీ తలనీలాలు ఏ దేవుని తీయలేదు కొడుక మీ తండ్రి మీకు దేవుడు అయినా అని ఒళ్ళ కూసున్న పెట్టుకొని 2 కొడుకుల తలనీలాలు తీపిచ్చిన్నాడు భర్త పేరు మీద 11వ రోజు నాడు సాలన్నదానం అన్నదానం పెట్టాలనుకున్నది ఎందుకో అంటే ఎండిచ్చిన సాలనరు బంగారం ఇచ్చిన సాలనరు 30 రూపాయలను ఎత్తులో పెట్టినా సాలన్న ఇంకిన్ని కావాలో అనుకుంటారు ఇక్కడ అన్నం పెట్టినాక అన్నం తిన్నాక బిడ్డ ఇంకింటి తీసుకో అంటే నాకు సాలు అంటారు సాలన్న అది గొప్పదానం అన్నారు ఎందుకు అంటే ఉన్నోని ఇంటికాడ పండుగ జరుగుతుందంటే ఊరంతా ఆశపడతారు లేను అని ఇంటికాడ పండుగ జరుగుతుందంటే వానికి ఏం మొదలు వాని ఇంటికి పోయి ఏం బదనం చేయాలను అనుకుంటారు ఉన్నోని సంసారం అంటే ఒక సముద్రం లాంటిది లేనోని సంసారం అంటే ఒక మడుగు లాంటిది 4 రోజులు ఎండ కొడితే మడుగు ఎండిపోతే సంవత్సరం ఎండ కొట్టినా ఆ సముద్రం ఎండిపోదు ఉన్నోని సంసారం అంటే ఒక సముద్రం లాంటిది 11వ రోజు నాడు భర్త పేరు మీద పండుగలు చేస్తాను
అవ్వని మహారాజులకు ఉందా రావాలి ఒకరే. రమేష్ ఒక రావాలి. మమ్మీ. రావాలకు ఉండాలి మీ అవ్వని. ఏంద్రా కొడకా అమ్మా ఏంద్రా నానా నీ అవ్వ నాకు బంగారు పళ్ళం వేసుకొని రేజును ఎత్తుకొని తినిపి దొంగలంచే ఏంద్రా కొడక అవ్వాలి లంచ్ అంటారా నీ అవ్వ మీ అవ్వ నాకు ఏమైతే అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మ లంచే గుంజి అంటుందో లేదు కొడక అంటే ఆ మాట బహుమని అనవచ్చు కానీ అమ్మమ్మ అంటే పాప ఓ పాపమే మంచి ఎరికే లేకపోతే పిల్లలు ఎత్తనే పోతుంది ఛాయ పడుతుంది. బాగా పోతా కదా అవుతావు కొడుకు పిల్లని దారా సింటన్నని చాయ్ వస్తుంది ఎరికేనా అంతే కొడక ఏందిరా ఎత్తుకొని తినిపియాలి అది లెక్క. ఎవరిని ఎత్తుకోవాలి నువ్వు కూడా నొక్కోవాలి నేను ఎత్తుకుని బతాను కొడక నువ్వు తక్కువ ఉన్నావా నా మీద ఇంత జాగ్రత్త ఎక్కువనే ఉన్నావు కొడక నేను ఎత్తుకోవాలి నా వల్ల కాదు కానీ అందులో అయితే దోగుడు ఎత్తుకుంటావు మా నాకు పుట్టిండా? ఇంకా పుడతాడా ఇక్కడికి ముగ్గురు పుట్టిండు ఇంక నీతో ఎదురు. కొడక నేను ఎత్తుకోవాలి నా వల్ల కాదు కానీ ఆడ పిచ్చుకుని అన్న పెడితే తినడానా ఎత్తుకునే తింటా అది లెక్క. కొడక 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 కోటరెడ్డి కొడక చెండి కృష్ణారెడ్డి నాయన అందుకే అందరన్న అవలారా ఉడికి ఉడకన ఎద్దరు వచ్చిన పిల్లగాల వాళ్ళకి అంతది ఉంటాయాడా తీపుల ఏ తీపు పెద్దదో అంటే అరటి పండుగ తీపుల కన్న తరిగి కన్న కడ పెట్టి బండరాట ఏనాడు బరవ కాదు కన్న తల్లికి పిల్లగాలు ఏనాడు బరవ కాదన్నారమ్మ రారా కొడక కోటరెడ్డి రెడ్డిరా చందా మామ రావే 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 కొండకి రావమ్మ బసారా. ఎక్కువ మరి ఎక్కడ పడతావు ఆ పక్క ఆ పక్క. పాడుకోను ఇంకా ఇకత్తండి ఎక్కడ సంబరం పాడుకోవులకు ఎక్కే మహేష్ కట్టలేడు అందమైన చందమామ అందరికి రావాలి అందుకోను తమోనాలు ఆడుకోరా కోడారెడ్డి నిండు పన్నామి నాడు పన్నామి నెల రోజు ఎన్నెల వేల వల్ల ఆడుకోరా తిండి మలబొక్క పెడతారేమో మలబొక్క పెడతారేమో భోజనాలు 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 పెడతారేమో మీకన్నా ఎక్కువగారా నాకెవ్వరున్నారు రా నాకన్నా ఎక్కువ కొడగా మీకెవ్వరున్నారు మలబొక్క పెట్టాబట్టే మలబొక్క పెట్టాబట్టే అల్లి భోజనాలు 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 పెట్టాబట్టే అందమైన చందమామ అందరికీ రావాలి. ఈ సనవాసాలు దూరా ఏంద్రా ఎక్కిలు పట్టినా మామే దాసలారా మంచులు తీసుకురండి బిడ్డ మరేం కావాలి లే పోడండి వాడెత్తే ఊరు పోరా. ఓ మొన్నట్లా పది సార్రా. ఓరు అనిక నెరికేనారా వెనక ఎవరు లేకపోతే ఏళ్ళకి వస్తు ఏంటంటే 7 ఏళ్ళ దాకా పెళ్ళాదాకా చూపురా. బగ్గపాలి చింటోలుడు ఏంద్రా అవా కడక నేను పోతున్నా కదే ఎడబోతాను నానా కొనుక్కొని ఆ అనుకుంటా చాచా వద్దు కొడక ఆడగాడి వద్దు ఆడగోడే పిల్లలతో పాడగాడి వద్దు పాడగోడే పిల్లలు ఇద్దరు లంగ సాయిత పడితే లంగ దొంగ సాయిత పడితే దొంగ తాగుబోతులు సాయిత పడితే తాగుబోతులు తిరుగుబోతులు సాయిత పడితే తిరుగుబోతులు కొడక నువ్వు రాజుల కొడుకు రసలు మనకు రేపు రేపటికల్లా పెరిగి పెద్దోళ్ళు అయినాక మీరు కట్టేవాడి రాజే వేరే కొడుకులు కాదు నానా నీకు చదువు చాలా అవసరం కొడుకు కొడక కోటరెడ్డి ఇద్దరు పిల్లగాళ్ళ తీసుకొని కన్న తల్లి కనకవతి దేవి ఆ పాఠశాల విడిగి రావటనమ్మా
కోట్ల వాడకచ్చింది పలక బలబాల కొనిచ్చింది కన్నతల్లి కనకవతి దేవి కొడుకులను తీసుకొని వాళ్ళ తల్లితోడే ముగ్గురైనా అయ్యో తల్లితోడే ముగ్గురైనా అయ్యో వాడమేడాలు వెళ్ళినారా అమ్మ వాడమేడాలు వెళ్ళినా అయ్యో వాడవాడాలు వెళ్ళినారా కనకలను తీసుకొని కన్నతల్లి కనకవతి దేవి బలలో చేరుకున్నది అయ్య పందులు అయ్య నీళ్ళ విద్య పోతే కొడుకు దారమై కొడుకు బల డోలిపోయిందాడ ఓడి పల్లె ఓ సాయేరి ఓ జాలి ఎత్తుకరాండి ఓ గిలాసులు ఎత్తుకరాండి 5 ఏళ్ళ వెళ్ళదు 2 నెలలు 3 నెలలు చూడండి వాళ్ళు 8 ఏళ్ళ పిల్లాలమ్మ రామరామ అన్నదమ్ములు ఇద్దరైనా పెద్ద కొడుకు కోడరెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణారెడ్డి వాళ్ళ మా అమ్మ అనుకుంటాను పాపం ఆమె మీ డాడీ చూస్తే ఏం కావాలి పన్నెండేళ్ళ పిల్లలు అది అటువంటి ఆ పిల్లలై నాడు ఆ తల్లి కనకవతి దేవికి ఓ రోజు తల్లి కనకవతి దేవికి 12 పిల్లలైనాడు మేడల్ల కనకవతి దేవికి బట్టమాజీ బాండవ దూరం అయితుంది కనకవతికి బట్టమాజీ బాండవ దూరమైన రోజు ఆ తల్లి కనకవతి ఏమనుకున్నది భగవంతా నేను గిట్లా అయితే ఇప్పుడు ఏ కుండ ముట్టుకుందు ఏ బిందె ముట్టుకుందు అరే గంజ ముట్టుకుందు ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉంటే బిడ్డ మరి అదిగో అటువంటి బిందెడు నీళ్లు తెమ్మంటే నా బిడ్డ పోయి బిందెడు నీళ్లు తెస్తే నేను తానం ఎత్తు నేను మరి అందుకే అన్నారు వాళ్ళు ఒకటైన అర్థములు 2 అయిన ఆడళ్ళ మనము ఆడళ్ళ గిరక మొగిలి ఒకటైనా మోసి వాళ్ళు 2 అయిన మగవాళ్ళ మనము మగవాళ్ళ గిరకను అన్నారు మరి అది నారాయణుడా నాకొక్క బిడ్డ ఉంటే నా బిడ్డతో నేను చెప్పుకుందో కొడుకోలు కొడుకులు మగవాయి వాళ్ళు ఇంటికి వచ్చినాక కొడక బిందెడు నీళ్లు దేపోనరా కొడుకు అలా అంటే అవ్వా నీకేంది తెచ్చుకుంటేంది అంటారు అయ్యో నేనెట్లా చెప్పుకుందో కొడుకు నాకొక్క బిడ్డ ఉంటే నా బిడ్డతో నేను చెప్పుకుందా వల్ల వల్ల ఏడబట్టే కనకవాది అయ్యో భగవంతా నేను ఏడిచిన ప్రయోజనం లేదు నా కొడుకులతో ఎట్లా చెప్తుంది నా కొడుకులతో నేను చెప్పుకుని నేనే పోయి బిందె పట్టుకొని పోయి బిందె నీళ్లు తెచ్చుకొని అదిగో స్నానం చేస్తా అని అది అటువంటి గదాన బిందె బుధాన పెట్టుకొని
వస్తారు అన్నది ఊరు బయట ఉన్నది బరంబాయికి నీళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటానని రామ రామ రవ ఇది ఎక్కడ ఈ భూలోకంలో జరిగే కథ ఇలా సంగతి ఇట్లా ఉండదు నా దేవలోకంలో చూడు ఆ దేవలోకంలో దేవేంద్రుడు బిడ్డరమ్మా ఆ దేవేంద్రుడి బిడ్డలు రంభా ఊరోసి మేనకా తిలోచనే పద్మిని అది అందరికన్నా చిన్న బిడ్డ దేవయాన ఆ 7 రక్క జిల్లాల్లో ఆ ధర్మాన బల్లలో పోయి చదువుకుంటారు అప్పటి వరకు ఆ పిల్లలు పెరిగి పెద్దల్లో ఇలా ఆ పిల్లలు మాత్రం అనగా ఈడు వచ్చిన పిల్లలు అవుతాం ఏమనుకున్నారే ఇంటికి పోయి మళ్ళీ అది అటువంటి మీ అన్న దీన్ని మళ్ళీ బల్లెకొచ్చి చదువుకుంటామని బల్లెకెళ్ళి పిల్లలు బడిబందు వేసుకొని అమ్మా పిల్లలు ఎట్లా వస్తాను కట్టురా బండి కారు